క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ మధ్యాహ్నం సమయం ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యోనా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనములు మనము చదువుకున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనములు మనము చదువుకున్నాం. దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ అనగా దేవుడు మానవులతోటి మాట్లాడే విధానం, సంధించేటువంటి విధానం పలు రకాలుగా ఆది నుంచి కూడాను ఉన్నది అని మనకు లేఖనం ద్వారా తెలియజేయబడుతూ ఉంది. దేవుని యొక్క మాట మనుషులకు ఆది నుండి కూడాను తెలియజేయబడుతూనే ఉంది. హెబ్రీ 1:1 మనం చూస్తాం, రకరకాలుగా దేవుడు మాట్లాడాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 19వ కీర్తన చూస్తే దేవుడు యొక్క చేతి పనిని మనం చూసినప్పుడు అది మనకు ఆయన గురించి తెలియపరుస్తూ ఉన్నది అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచూ ఉన్నది. అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుడు మనుషులతోటి కాంటాక్ట్స్ కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కాంటాక్ట్ అవుతూనే ఉన్నాడు. అయితే అందరికీ ఒకేసారిగా అదేదో వర్షం పడ్డట్టుగా ఆకాశం నుండి, అంటే మనుషులందరికీ ఒకేసారి ప్రత్యక్షపరచుకోవటం అనేటువంటిది అది జరగలేదు. ఆయన ఆ ధార, ఆ ప్రేమ ధార, ఆయన వాక్కు, అది ఒక జీవధారగా సన్నగా భూమి మీద ఉన్నటువంటి అతి కొద్ది మంది మనుషులకు మాత్రమే ప్రత్యక్షపడుతూ వచ్చింది ఆది నుండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడాను దేవునికి విరోధంగానే నిలబడుతూ ఆయన పైన రివోల్ట్ అవుతూనే వచ్చారు, మానవుని యొక్క నేచర్ని బట్టి. అందుచేత ఆయన అందరితోటి సామూహికంగా మాట్లాడడం అనేటువంటిది మొదటి నుండి జరగలేదు. ఆయన మాట్లాడేవాడు ఏ కొద్ది మందితో మాత్రమే మాట్లాడేవాడు. ఆకాశాల మహాకాశాల పైన కూర్చుని ఉన్నటువంటి సృష్టికర్త అతి కొద్ది మందితోటి మాత్రమే కనెక్ట్ అయి ప్రత్యక్షపరుచుకుంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఆ క్రమంలో భాగంగా ఇశ్రాయేలు దేశము ప్రాంతంలో లేదా మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు మధ్యయుగంలో. అందులో భాగంగానే ఈ యోనా గ్రంథం క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరములకు క్రితము వ్రాయబడినటువంటి గ్రంథం. జరిగినటువంటి సంఘటన, ఒకవేళ అది తర్వాత రాసి ఉండొచ్చు, కానీ సంఘటన జరిగింది మాత్రం క్రీస్తు పుట్టక ముందు 800 సంవత్సరముల క్రితం 8th సెంచరీలో జరిగినటువంటి ఈ సంఘటన. యోనా అనేటువంటి ప్రవక్తతోటి దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు యోనా ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తగా తన యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే ఆ కాలంలో దేవుడు కేవలం ప్రవక్తలతోటి మాత్రమే మాట్లాడేవాడు. ఆయన కేవలము కొంతమందితోటి, సెలెక్టెడ్ పీపుల్ తోటి, అనగా ప్రవక్తలు, వారితోటి మాత్రమే మాట్లాడేవాడు. కాబట్టి ఈ సమయంలో ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం యూదా, ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు 2 భాగాలుగా దావీదు తదనంతరం లేదా సొలొమోను తదనంతరం రాజ్యం విభాగింపబడింది. అన్నదమ్ములు కొట్టుకొని విభాగింపబడింది దేశం, పైకి కిందికి, పైన ఉత్తరం క్రింద దక్షిణం. ఉత్తర రాజ్యంలో దైవజనుడుగా యోనా ఉన్నాడు. అప్పుడు యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై అనేటువంటి మాటను మనము చూస్తాం. దేవుని యొక్క మాట యోనాకు ప్రత్యక్షమాయను అని చెప్పేసి చూస్తాం. ఏమని ఆయన చెప్పాడు? నీవు
నినివే అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళి నేను చెప్పమన్నటువంటి సమాచారం నువ్వు చెప్పాలి. ఇది యోనాకు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ నినివే అనేటువంటి పట్టణం ఇది ఉత్తర ఇరాక్లో ఉంది. ఇప్పుడు ఇరాక్ దేశంలో మోసూల్ అనేటువంటి ఒక పట్టణం, అదే నాటి నినివే. అష్షూరీయుల యొక్క రాజధాని. అష్షూరీయులు అనేటువంటిది ఒక జాతి, బహుక్రూరమైనటువంటి జాతి, చాలా బలమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉన్నటువంటి ఒక దేశము అష్షూరు రాజ్యం. దానికి ముఖ్య పట్టణం నినివే. కాబట్టి నినివేకు నువ్వు వెళ్ళి నేను చెప్పమన్నటువంటి మాటను వారికి నువ్వు చెప్పాలి అని అన్నప్పుడు యోనా ఆ మాట వినకుండా, నినివేకు పోకుండా, తర్షీషు అనేటువంటి ఒక సుదూరమైనటువంటి ప్రాంతం, అది టోటల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి రెండు. ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం మధ్యలో ఉంటే ఇటు రైట్కు పోతేనేమో నినివే వస్తుంది, లెఫ్ట్కి పోతే తర్షీష్ వస్తుంది. పూర్తి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి నగరాలు రెండు. అంటే దేవుడు ఇటు వెళ్ళమంటే యోనా ఇటు వెళ్ళాడు, డెడ్ అగెనెస్ట్గా. తర్షీషు అనేటువంటి పట్టణము ప్రస్తుతము లెబనాన్ ప్రాంతంలో ఒక తీర ప్రాంతము అని అంటారు, కానీ అది కూడా నువ్వు ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. నినివే తర్షీషు ఇదేనా కాదా అనేటు ఎక్కువ మంది పండితులు తర్షీషు ఇక్కడే ఉంది, లెబనాన్ ప్రాంతంలో ఉన్నది అని చెప్పేసి అంటారు. కానీ లెబనాన్లో ఉన్నటువంటి తర్షీషుకు దేవుడు పొమ్మన్నటువంటి నినివేకు చాలా దూరం మధ్యలో ఇశ్రాయేలు ఉంటుంది. కాబట్టి ఇది జరిగినటువంటి సంఘటన. మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అని రాయబడింది. ఇప్పుడు యెహోవా వాక్కు అంటే మాట ప్రత్యక్షమవుతుందా? మాట అనేటువంటిది అది సౌండ్కు సంబంధించినటువంటిది. మాట అంటే అది ఒక ధ్వని. మాట వినబడుతుంది, మాట కనబడదు. మాటకు దృశ్య రూపం ఉండదు. మాట వింటాం, సౌండ్ వింటాం, దృశ్యం చూస్తాం. దృశ్యము కళ్ళకు సంబంధించినటువంటిది, మాట చెవులకు సంబంధించినటువంటిది. మాట వినపడుతుంది కానీ మాట కనబడదు. కానీ ఇక్కడ దేవుని వాక్యము తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అన్నట్టు. మాట ప్రత్యక్షం అయింది అని చెప్పి రాయబడింది. అంటే ఇక్కడ దేవుడు మాటకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నాడు. పర్సనిఫికేషన్ ఆఫ్ ద వర్డ్. ఒక వ్యక్తిగా వాక్కును చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది కొంచెం ఆలోచించదగినటువంటి విషయం. ఇప్పుడు మాట్లాడినప్పుడు నా మాట వినబడుతుంది, కానీ మనిషిని మాత్రమే కనబడతాను. మాట వినబడుతుంది, మనిషి కనబడకపోయినా మాట వినబడుతుంది. అయితే మాట మనిషి రెండు కూడాను ఒక్కడే అనేటువంటి విషయం మనం గుర్తించడానికి ఇది మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే, నా మాట నేను ఒక్కటే. నా మాటైనా నేనైనా ఒకటే, రెండు కాదు. నా మాట వేరు నేను వేరు అయితే అక్కడ ఏదో సంథింగ్ మోసం లేకుండా తేడా జరుగుతుందని అర్థం. మనిషి వేరు మాట వేరు కాదు. మాట మనిషి ఒక్కటే. కాబట్టి ఇంకొక చోట కూడా మనము రెఫరెన్స్ చూసినట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనము బాప్తిసం ఇచ్చి యోహానుకు సంబంధించినటువంటి రెఫరెన్స్ అది.
బాప్తిసమిచ్చి యోహానును దేవుడు దర్శించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే లూకా 3:2 చదవండి. అన్నయు కైపయు అన్న ప్రధాన యాజకుల పేర్లు అవి. అంటే వారు ప్రధాన యాజకులుగా ఉండి ఆ పూజ పునస్కారాలు ఆలయంలో జరిగిస్తూ ఉన్నటువంటి సమయంలో చదవండి. జకర్యా కుమారుడగు యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని చెప్పేశాడు. దేవుని వాక్యము ఎట్లా, ఇప్పుడు మనిషి వచ్చాడు అంటే ఓకే, కానీ యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది అని చెప్పేసి రాయబడి. దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు ఆయన, సొసైటీ అంతా విడిచిపెట్టేసి ఈ అన్యాయాలు అక్రమాలు చూడలేక అరణ్యంలో ఉండేవాడు యోహాను, బాప్తిసమిచ్చే యోహాను. ఆయన యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంటే ఎట్లా వాక్యం ఎట్లా పోతుంది? వాక్యము పోతుందా అంటే మనం మళ్ళా యోహాను 1:1 వచ్చి పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏమని రాయబడింది యోహాను 1:1లో? యోహాను సువార్త 1:1. వాక్యము దేవుడై ఉండెను. అది మనకి ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు యోహాను యొద్దకు వాక్యము వచ్చినా, యోనా యొద్దకు వాక్యం వచ్చినా ఎట్లొచ్చి ఉంటుంది? దేవుడు వారి యొద్దకు వచ్చినటువంటి అంశాన్ని వారు ఏమని రాస్తున్నారంటే, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమాయెను, యెహోవా వాక్యము యోహాను యొద్దకు వచ్చెను అని చెప్పి రాస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 1:14 యోహాను 1:14 ఈ సందర్భంగా మనము అప్లై చేసుకోవాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా, ఆ వాక్యానికి ఒక రూపాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రూపము ఆది నుండి కూడాను ఉన్నది. వాక్యానికి రూపం ఇస్తే యేసు ప్రభు అని యోహాను 1:14 ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ రూపము ఆది నుండి కూడాను ఉన్న రూపము. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనను బట్టి, ఆయన నుండి సర్వము, ఆయనలో సర్వము సృజించబడెను. ఎవరి గురించి రాయబడింది? ఆయన 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 అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే ఈ వాక్యానికి ఒక రూపము, ఒక శరీరము అని చెప్పి మాట్లాడుకుంటున్నామో అదే వాక్యము ఆది నుండి ఒక రూపాన్ని ధరించుకొని ఉన్నది. ఆ రూపము ఆది నుండి ప్రత్యక్షపరచబడుతూనే ఉన్నది అని లేఖనం తెలియజేస్తాం. ఆ రూపము ఆది నుండి కూడాను మనుషులకి ప్రత్యక్షం అవుతూనే ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు యోనాతోటి? ఎవరు ప్రత్యక్షమైనారు యోనాకి? ఏ ప్రవక్తకైనా కూడాను ఎవరు కనబడి మాట్లాడారు? అబ్రహాముతోటి ఎవరు మాట్లాడారు? ఆదాముతోటి ఎవరు మాట్లాడారు? ప్రకటన గ్రంథంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమును నేనే అని ఎవరు మాట్లాడారని చెప్పి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఎవరి గురించి 7 సంఘముల మధ్య సంచరించుచున్న, దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి వాడు అని చెప్పి లేఖనము తెలియజేసింది? యేసు ప్రభువు. యేసు ప్రభు అనేటువంటి నామము మనకు జస్ట్ 2000 సంవత్సరముల పూర్వం నుండి మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ నామము మొదటి నుంచి, ఆ నామం వెనకాల ఉన్నటువంటి రూపము, శక్తి ఆది నుండి కూడాను ఉన్నటువంటిది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే శాస్త్రులతోటి పరిశీలతోటి, నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను అన్నాడు. అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అన్నటువంటి మాట చాలాసార్లు మనం చెప్పుకున్నాము. మోషేకు హోరేబు కొండపైన మండే పొదల నుండి నేను ఉన్నవాడను అని చెప్పినటువంటి మాట
రెండు సేమ్ వర్డ్ అన్నమాట. అక్కడ ఆయన ఉన్నవాడు అని మోషేతో చెప్పిన, ఇక్కడ నూతన నిబంధనలో మనుషులతోటి, శాస్త్రులతోటి, పరిశీలతోటి నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడును అని చెప్పిన ఒక్కరే వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. కాబట్టి ఈ వాక్స్వరూపమైనటువంటి యేసు ప్రభు ఆది నుండి కూడాను ప్రత్యక్షం, మనుషులకు ప్రత్యక్షత ఇస్తూనే ఉన్నాడు. ఆయనే మనుషులకు దేవునికి కనెక్షన్ పెట్టినటువంటి వ్యక్తి. మనుషులను పరలోక రాజ్యంలో అనగా నిత్య రాజ్యంలోనికి చేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే దేవుని యొక్క స్వరము మానవ జాతికి వినిపించింది, వినిపిస్తూ ఉన్నది. దేవుని స్వరము యేసుక్రీస్తు ద్వారా మానవునికి దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, యోహాను పత్రికలు ఏమంటాడంటే, ఏ సమయమందైనా ఎవరైనా దేవుణ్ణి చూచి ఉండలేదు, ఆయన స్వరము వినలేదు. వినలేరు. వినలేదు అంటే దాని అర్థమైందంటే, ఆయన దేవుడు ఉన్న ఫలంగా కానీ వచ్చి నరులతో మాట్లాడితే క్షణంలో 1000వ వంతులో ఆవిరైపోతుంది భూమి అంతా. అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మాట్లాడడానికి లేదా ఆయన ప్రత్యక్షము కావడానికి మనుషులకు ఒక మాధ్యమం. ఆ మాధ్యమమే ఆయన వాక్యం. ఆయన వాక్యానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపమే అనాది కాలం నుండి ప్రత్యక్షపరచబడుచూ ఉండెను అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఆ రూపమే యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ యెహోవాకు అమిత్తయి కుమారుడు అనేటువంటి యోనాకు ఎట్లా ప్రత్యక్షమైంది అంటే, అవును ప్రత్యక్షమైంది. ఆయన ఒక రూపం ధరించి ఆ దినాన యోనాకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా ప్రవక్తలకు అందరికీ ఆయన కనబడ్డాడు, ఆయన మాట్లాడాడు. అందుకే హెబ్రీ 1:1 ఆ విధంగా రాయబడింది. పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయములలోను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా. అంటే దేవుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు ఎట్లా మాట్లాడారు 2000 సంవత్సరాల నుండి మనుషులతోటి? యేసుక్రీస్తు ద్వారా. దేవుడు మాట్లాడితే ఆయన వాక్యం మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడాడు అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యానికి, దేవునికి అంత శక్తి. దేవుడే వాక్యం అని చెప్పేసి రాయబడింది. ఈ వాక్యము యోనా దగ్గరికి వచ్చింది, ప్రత్యక్షమైంది. వాక్యము కనబడింది. వాక్యాన్ని, చూడలేనటువంటి వాక్యాన్ని చూసేటట్టుగా చేసింది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే దేవుని వాక్యం. వాక్యం దృశ్యరూపమైంది. అదే క్రిస్మస్ అన్నమాట. దేవుని వాక్యము మానవులకి ప్రత్యక్షము కావడమే క్రిస్మస్. పర్పస్ ఇంకా వేరే ఉంటుంది, ఆయన వచ్చినటువంటి పని వేరే ఉంటుంది. కాబట్టి మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఎందుకు అంటే, దేవుడు కనబడబోతూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు, దేవుడు మీ మధ్యను శరీరధారిగా నివసించబోతూ ఉన్నాడు. ఇది మనుషులకు సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఎందుకంటే దీనికోసమే సృష్టి నిర్మించబడింది. దేనికోసం? దేవుడు మనుషులతోటి జీవించటానికి. ఇది సృష్టి యొక్క పరమార్థం. చివరికి జరిగేది అదే.
ప్రకటన గ్రంథంలో చివరి గ్రంథంలో రాయబడినటువంటి మాట 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం రాయబడినటువంటి మాట ఇదే. ఏమని? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మొదట ఉన్నది ఏదైనా మనములో దేవుడు వారితోటి ఉన్నాడు, వారితోటి మాట్లాడుతున్నాడు, వారితోటి కలిసి తిరుగుతూ మాట్లాడుతూ. కానీ అది పోగొట్టుకున్నప్పుడు తిరిగి మళ్ళీ యేసుక్రీస్తునందు ఆయనకు మనుషులకు సంబంధాన్ని ఏర్పాటు చేసి అది ప్రకటన గ్రంథంలో సంపూర్తి చేస్తూ ఉన్నాడు. మనుషులతోటి దేవుడు నివసించడం ఆయనకు ఇష్టమైనటువంటి కార్యం. అదే ఆయన యొక్క ప్రణాళికలో భాగం, ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ యోనాతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనిషి దేవుని యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధంగా లేడు. మనిషి దేవుడి నుండి ఎప్పుడు కూడాను పారిపోతూనే ఉన్నాడు. దేవుని వాక్యం వచ్చి మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా కూడాను ఆదాము పారిపోయాడు కదా, చెట్ల చాటుకు పారిపోయినాడు కదా. ఆ పారిపోవటం అది జరుగుతూనే ఉంది. దేవుడు మాట్లాడాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి మానవుడు పక్క చూపులు చూడటం, పారిపోవటం, అక్కడ ఇక్కడ నక్కుకోవటం, అక్కడ ఇక్కడ దాక్కోవటం, దేవుని ఎదుటికి రాకుండా ఇది జరుగుతూనే ఉంది. ఎందుకు కారణం ఏమంటే ఆ గ్లోరీని చూడటం కష్టం. ఆయన సన్నిధిని అనుభవించటానికి యోగ్యత లేకపోవటం, ఇది ప్రధానమైనటువంటి కారణం. అందుకే ఆయన వచ్చిన ప్రతిసారి పారిపోవడమే, ఆయన కనపరుచుకున్న ప్రతిసారి ఆయన మాట వినకుండా వెళ్ళిపోవడమే. అందుకే బహు కొద్ది మందితోటి మాత్రమే దేవుడు కాంటాక్ట్ కలిగి ఉన్నాడు. రీజన్ ఇది. మనుషులందరూ కూడాను తప్పిపోయి ఉన్నారు, వారందరూ కూడాను దారి తప్పి ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ దేవుని బాధ ఇదే. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తూ ఉన్నాను, అయితే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. నేను ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళను కలుద్దామని చెప్పి కోడి తన రెక్కలను తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకోవడానికి ప్రయత్నించినట్లుగా నేను ప్రయత్నించినప్పటికీ కూడాను వారు చెల్లాచెదరై పారిపోతున్నారు, నా దగ్గర రావడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఎక్కడైతే దేవుని మాటకు వినడానికి హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే సత్యాన్వేషణలో సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి మనసుతో ఉంటారో, అట్టి వారితోటి దేవుడు మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ క్రమములోనే అబ్రహాంతో మాట్లాడాడు. అంటే ఆ రోజుల్లో ఎవరో కూడాను అంత లోతుగా బహుశా అబ్రహాం అంత డీప్గా దేవుని గురించి చింతించేవారు, ఆలోచించేవారు ఉండకపోవచ్చు. అందుకే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. కాబట్టి అట్లనే ఇక్కడ మనతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనము 2 పనులు ఒకేసారి చేయలేం. చేస్తే మంచి అయినా చేయాలా, లేదంటే చెడు అయినా చేయాలి. మంచి చెడు ఒకేసారి మనం చేయలేం. ఉంటే ఇటన్నా ఉండాలా, లేకుంటే అటన్నా ఉండాలా. వింటే దేవుని వాక్యమైనా వింటూ ఉండాలా, లేదంటే లోకంలోనన్నా కలిసిపోయి ఉండాలి. అటు ఇటుగా ఉండటం అనేటువంటిది అది సాధ్యమయ్యేటువంటిది కాదు. యేసు ప్రభువు చెప్పాడు, ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండలేడు, ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషించాల్సి వస్తుంది. కాబట్టి ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండలేడు అని చెప్పేసి ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యమునైనా ప్రేమించేవాడుగా ఉండాలి, లోకమునైనా ప్రేమించేటువంటి వాడుగా ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యమును ప్రేమించేవాడైతే పాపాన్ని ద్వేషిస్తాడు. ఒకవేళ పాపమును ప్రేమించేటువంటి వాడైతే అప్పుడు దేవుణ్ణి ద్వేషిస్తాడు. కాబట్టి దేవుని వాక్యము వినటానికి ఇష్టము లేనటువంటి వారు ఎవరుంటారు అంటే దేవుడు దగ్గరికి రావటం ఇష్టము లేనటువంటి వారు. ఎవరికి ఇష్టం ఉండదు దేవుని వాక్యం అని అంటే, యోహాను సువార్త
యోహాను సువార్త ఒకసారి మనము పరిశీలన చేస్తే 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు. వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక, అది రీజన్. వెలుగు లోకంలోనికి వచ్చింది, నిజమైనటువంటి వెలుగు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మామూలు ఈ వెలుగు లేకుంటే బయట సూర్యుని వెలుగు గురించి కాదు. నిజమైనటువంటి వెలుగు ఉండెను అనేటువంటి మాటను మనం 1 యోహాను పత్రికలో చూస్తాం. యేసుప్రభుని గురించి రాయబడింది, ఆయనే వెలుగు, నిజమైనటువంటి వెలుగు. కాబట్టి ఆ వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ జనులు ఏం చేస్తూ ఉన్నారు? వెలుగును ప్రేమింపకుండా చీకటిని ప్రేమించిరి. కారణం, వెలుగు మంచిది కదా, ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు? రీజన్ ఏంది? కారణం ఏంటి అంటే 20వ వచనంలో చెప్తున్నారు. కారణం ఏమంటే, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. దుష్టక్రియలు చేసేటువంటి వాడు, చెడు పనులు చేసేటువంటి వాడు, పాపము చేసేటువంటి వాడు చీకటినే ప్రేమిస్తాడు. ఎందుకు చీకటినే ప్రేమిస్తాడు అంటే, తన క్రియలు దుష్టక్రియలుగా కనపడకుండా ఉండునట్లు వెలుగునొద్దకు రాడు. ఇది రీజన్. తాను, తన జీవితం, తన క్రియలు, తన ఆలోచనలు దేవుని యొద్దకు వస్తే, దేవుని వెలుగులోకి వస్తే అవన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి అవన్నీ బయటపడకుండా ఉండులాగున వాడు వెలుగునొద్దకు రాడు. ఇది రీజన్. ఎవరైనా మనుషులందరూ కూడా ఇదే నేచర్. ఎందుకు దేవుని యొద్దకు రాడు అంటే, దేవుని యొద్దకు వచ్చినప్పుడు వాని యొక్క దుష్టత్వం వానికే కనబడుతుంది, అందరికీ కాదు. ఫస్ట్ వానికి కనబడుతుంది. దేవుని యొద్దకు రాగానే వాని యొక్క పాపాలన్నీ కనబడతాయి, దుష్టత్వం కనబడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు దేవుడు దర్శనమిస్తాడు, ఒక విజన్. అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, ఎప్పుడైతే యెషయా భక్తునికి దేవుని యొక్క దర్శనం, ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉండటం, ఆయనకు పైగా కెరూబులు సెరాపులు తిరుగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండటం ఆయన చూశాడో, వెంటనే ఆయన పలికినటువంటి మాట ఏందో తెలుసా? చదువుతారు. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసించువాడను. అంతకుముందు ఏమైంది? అంతకుముందు యెషయాకు ఆ విషయం తెలీదా? ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో యెషయా, ఆ దర్శనపు వెలుగులో, ఆ మహిమలో తన యొక్క రహస్య పాపం కనబడింది. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, నేను నశించి తిని. అప్పుడు దేవుడు వచ్చి ఆయన పెదవులకు నిప్పు తీసుకొచ్చి కాల్చినప్పుడు, అప్పుడు ఆయన పరిశుద్ధపరచబడినట్లుగా మనము చూస్తాం. అంటే దేవుని యొక్క వెలుగులోనికి, దేవుని యొద్దకు, దేవుని వాక్యమునొద్దకు మానవుడు వచ్చినప్పుడు వాని లోపాలన్నీ బయటపడతాయి, వాని పాపాలన్నీ బయటపడతాయి, దుష్టత్వమంతా బయటపడుతుంది. బయటపడుతుంది కాబట్టి నేను రాను, నేను దూరంగా ఉంటా. ఇదన్నమాట రీజన్స్ దేవుని యొద్దకు రాకుండా ఉండడానికి కారణం. రాకుండా ఉండటం అంటే ఆలయానికి రాకుండా ఉండటమనో, లేకుంటే వర్షిప్కి రాకుండా ఉండటం అనో కాదు. హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ జనులు వారి పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇది అన్నమాట అసలు సినారియో ఇది. కాబట్టి ఇష్టం లేదు, దేవుని మాట వినటం ఇష్టం లేదు, దేవుని దగ్గర రావటం ఇష్టం లేదు, వెలుగు దగ్గర రావటం ఇష్టం లేదు. కాబట్టి దోషాన్ని కప్పుకుంటే ఎప్పటికీ మనము క్షమించబడం. ఒప్పుకుంటేనే, నా దోషము కప్పుకొని కానీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. కీర్తనల గ్రంథం 32:5లో కీర్తనాకారుడు అంటాడు, నా దోషమును కప్పుకొనలేదు. కప్పుకొని జీవించాడు కొన్ని రోజులు, కానీ బయటపడింది. బయటపడితే తిరిగి కప్పుకోలే, ఒప్పుకున్నాడు. అందుకే తిరిగి దావీదు స్వీకరింపబడ్డాడు, క్షమించబడ్డాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు.
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందును. సామెతలు 28:13. ఇదనమాట. ఇక్కడ ఈ వ్యక్తి అనగా యోనా దేవుని వాక్కుకు తాను ఎందుకు లోబడలేదు? ఎందుకు నినివేయమంటే ఈయన తర్షీషుపోయాడు? కారణమేంది? యోనా యొక్క స్పిరిచువల్ యాటిట్యూడ్. అది ఏంది అంటే, యోనాకు శత్రువు రక్షించబడటం ఇష్టం లేదు. యోనాకు తన అపోజిషన్లో ఉన్నటువంటి వాడు, ఇప్పుడు అష్షూరీయులు ఇశ్రాయేలులకు శత్రువులు. అష్షూరుకు ఎత్తుకొని పోతారు ఇశ్రాయేలు జనాలను క్యాప్టివిటీకి. ఎప్పుడు కూడాను అష్షూరీయులు ఇశ్రాయేలు పైన దాడులు చేసి వారిని నాశనం చేయాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు శత్రువులు ఇశ్రాయేలులకు, అష్షూరీయులు. కాబట్టి ఈ నినివేలో ఉన్నదంతా ఎవరు? అష్షూరీయులు. నినివే క్యాపిటల్ సిటీ అది. కనుక దేవుడేమంటున్నాడు, నువ్వు నినివేకి పోయి నేను చెప్పమన్నటువంటి సమాచారం వరకు తెలియజెప్పాలి. ఏంటిదా సమాచారం? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను, కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఇది అన్నమాట. ఒకవేళ ఈ విషయం నినివేకి పోయి చెబితే వాళ్ళు పొరపాటున మారు మనసు పొంది పొరపాటున తమ తప్పులన్నీ ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడితే ఇంకేముంది? శత్రువులందరూ బాగుపడిపోతారు, శత్రువులందరూ రక్షణ పొందుతారు, రక్షించబడతారు. మంచిదే కదా, శత్రువు బాగుపడితే మంచిదే కదా. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి అపోజిషన్ లేకపోతే నిద్ర పట్టదు. ఎందుకు? అపోజిషన్ ఉండాలా, ఫైట్ జరుగుతూనే ఉండాలా. వచ్చి ఈయన మీద పడుతున్నాడు, నీళ్ళు వచ్చి వాని మీద పడుతుండాలా. చూడండి ఎటువంటి థింకింగ్ అనేటువంటిది, ఆలోచన ఎంత భయానకంగా ఉంటుందో డీప్గా వెళ్ళి ఆలోచిస్తే. ఈయన పేరు ప్రవక్తనే, దేవుని మాటలు తీసుకొని జనులకు చెప్పేటువంటి వ్యక్తినే. అదే మాట శత్రువుతో చెప్పు అన్నప్పుడు మాత్రం నేను చెప్పను. చెబితే ఎక్కడ విని వాళ్ళు ప్రభువు వైపు వస్తే శత్రువు లేకుండా పోతాడు. శత్రువు లేకుండా పోవడం, శత్రువు మంచోడు అవుతాడు. శత్రువు మంచోడు కావద్దు, శత్రువుగానే ఉండాలి. శత్రువు పైన దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తూనే ఉండాలి. శత్రువు నాశనమైపోతూ ఉంటే నా కళ్ళారా నేను చూస్తూనే ఉండాలి. ఇది యోనా యొక్క తత్వం. ఇదే రీజన్ ఆయన నినివేకు పోకుండా తర్షీషుకు వెళ్ళడానికి రీజన్ ఇదే. కాబట్టి ఇది ఆయన మనసులో ఉన్నటువంటి పాపం. ఒప్పుకొనబడినటువంటి పాపాలు ఉంటాయి మన జీవితంలో. ఎవరైనా కానీ భక్తులు ఇక్కడంతా ఏమి జాంతానయ్యాడా? కుదరదు. చాలా పెద్ద భక్తుడండి, చాలా ప్రార్థనాపరుడండి, చాలా వరాలు ఉన్నాయండి, కుదరదు. ఇక్కడ ఎవరైనా ప్రవక్త, దేవుడు డైరెక్ట్గా మాట్లాడేటువంటి ప్రవక్త, ఆయన గురించి రాయబడింది. మనమెంత? ఆయన హృదయంలో పాపము దాచబడి ఉంది. ఓకే, ఒప్పుకోవచ్చు కదా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వేమో నాకు నినివేకి పోయి సువార్త చేయమంటున్నావు, నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదు నినివేకి వెళ్ళి సువార్త చేయడం. ఎందుకు అంటే నినివే ప్రజలు రక్షించబడటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు. ఎందుకు నువ్వు చెడ్డవాళ్ళని రక్షిస్తావు, కాపాడుతాడు అని ఖచ్చితంగా కూడా తెలియదు ఈయనకి. కాపాడుతాడని తెలుసు, కాపాడుతాడు దేవుడు, కాపాడేవాడని తెలుసు. నినివే ప్రజలకు ఈ వర్తమానం చెబితే వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొంది లేదా ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు అనేటువంటి గ్యారంటీ ఏం లేదు యోనాకు. దేవుడు రక్షిస్తాడని తెలుసు మళ్ళీ. కానీ ఒక పొరపాటున వీళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే
ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడని తెలుసు యోనాకు. అందుకే ఎక్కడ పోయి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారో కాబట్టి నేను పోను. మరి మన మనసు ఎట్టుంది, నేను పోవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్తే ఎట్లుంటుంది? ఒప్పుకుంటే ఎట్లుంటుంది? దేవుడు దానికి సొల్యూషన్ ఇస్తాడు కదా, ఇచ్చేవాడు కదా. ఒప్పుకోవడం ఇష్టం లేదు. చూసారా ఎంత డీప్గా ఉంటుందో రూట్. పాపపు యొక్క వేరు ఎంత లోపలికి ఉంటుందో. పైగా మళ్ళా ప్రవక్త, దేవుడు మాట్లాడేవాడు. చేయమన్న పని చెయ్యి అంటే సరే ప్రభా అని ఉంటాడు. అక్కడేమో ఎదురు చెప్పినట్టుగా లేదు, అక్కడేమో ఓకే అని ఉంటాడు. అని చేయాల్సిన పని చేస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా తన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఒప్పుకొనబడినటువంటి పాపం, దాచబడినటువంటి పాపం. అన్యుడు విశ్వాసి కావటం ఇష్టం లేదు. అన్యుడు ఎప్పుడు అన్యుడిగానే ఉండాలి. శత్రువు ఎప్పుడు శత్రుడుగానే ఉండాలి. అవిశ్వాసిని అసహించుకోవాలి. శత్రువును అసహించుకుంటూనే ఉండాలి. శత్రువు ఎప్పుడు, అన్యుడు ఎప్పుడు బాగుపడకూడదు. ఎందుకంటే వాడు చాలాసార్లు మా మీదకి వచ్చి మమ్మల్ని అవమానపరిచాడు, మా మీద దాడి చేశాడు, మా వాళ్ళని పట్టుకొని పోయాడు. వానికి మంచి రోజులు వస్తే నేను నా కళ్ళతోటి చూడాలనా? వాడు చేసినటువంటి కీడు అన్నీ మర్చిపోవాలనా? కాబట్టి నేను ఈ పని చెయ్యను. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎందుకు ఆ యోనా ఈ పని చేయలేదో అక్కడ మనకు కనబడుతుంది. యెహోవా అంటున్నాడు అనమాట యోనా. ఇది ఇప్పుడు మాట్లాడుతున్నాడే యెహోవా అని. అదే మాట ఫస్ట్ వర్స్లోనే మాట్లాడుంటే, దేవుడు వాక్యం వచ్చేటప్పుడు యెహోవా, వాళ్ళు మా మీదికి వచ్చి మమ్మల్ని చంపేవాళ్ళు, వాళ్ళు మా శత్రువులు, వాళ్ళు మాకు కీడు చేసేవాడు, వాడి దగ్గరికి పోయి మాట్లాడమంటవే, మంచి మాటలు చెప్పమంటవే, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను చేయను అని ఉంటే అప్పుడు దేవుడు దానికి సొల్యూషన్ చెప్పుండేవాడు, మాట్లాడేవాడు. కానీ దేవుని దగ్గర అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నినివే దగ్గర మాట్లాడుతున్నాడు. అయ్యా యెహోవా, నేను ఆడున్నప్పుడే, నేను నా ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడే ఇట్లా జరుగుతుందని నేను అనుకున్నా. చూసారా ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నాడో. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? యెహోవా దేవుడు నినివేను నాశనం చేయలే. వారు మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు కాబట్టి దేవుడు నినివేను నాశనం చేయలే, ఆపాడు. తన కోపాన్ని ఆపుకున్నాడు. అది చూసి ఈయన కడుపు మండిపోతా ఉంది యోనాకు. ఏం ప్రభువాను, నాకు తెలుసు ప్రభువా, నాకు ఇశ్రాయేలు దేశంలో నువ్వు నాతో మాట్లాడినప్పుడే నాకు తెలుసు నీ గురించి, నీలాగా జరుగుతుందని నేను ముందే అనుకున్నా. అందుకనే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నాకు తెలుసు ఇట్లా జరుగుద్దనే. అంటే తెలిసినప్పుడు మంచిదే కదా. ఇప్పుడు తెలిసినప్పుడు ఏమి తెలుసు? వాళ్ళని దేవుడు రక్షిస్తాడని తెలుసు. మరి రక్షించబడ్డానికి నిన్ను వాడుకుంటున్నాడని తెలుసు. నిన్ను పోయేసి వాళ్లకు హెచ్చరించు, వాక్యం చెప్పుము అన్నాడు. మరి రక్షించబడటం మంచిది కదా? కాదు, శిక్షించబడాలి. శత్రువుని ప్రేమించము అని ప్రభు చెప్పడం అంటే ఏందో తెలుసా అర్థము? వాడిని దగ్గరికి పోయి ముద్దులు పెట్టుకోమని కాదు, వాడిని కౌగులించుకోమని అంతకన్నా కాదు. శత్రువుని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే శత్రువు రక్షించబడాలి అని కోరుకోవటం. అది మనకు అంత పెద్ద మనసు ఏడుందిలేండి. మనం శత్రువుని పోయి కౌగులించుకొని ముద్దు పెట్టేంత మనసు మనకు ఎందుకుంటుంది? అంత ఎక్స్పెక్ట్ కూడా చేయడం లేదు దేవుడు ఇక్కడ మనల్ని అంత ఉన్నతంగా కూడా. శత్రువు రక్షించబడాలని కోరుకో, శత్రువు నాశనము కావాలి అని కోరుకోవద్దు. నీ సహోదరుడు శ్రమలో ఉన్నప్పుడు వానికి అట్టనే కావాలి అని కోరుకోబాకండి. వాడు నాశనం కావాలి అని అనుకోబాకండి. అలాగూ చేస్తే ఏం చేస్తాడు తెలుసా దేవుడు?
ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనం. నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. చదవండి. యెహోవా అది చూసి నిన్ను అసహ్యించుకుంటాడు, వాని మీద నుండి తన కోపము త్రిప్పుకుంటాడేమో. చూసారా? శత్రువు త్రొటిల్లి పడినప్పుడు, శత్రువు కూలినప్పుడు, శత్రువు బాధలో ఉన్నప్పుడు అది చూసి నువ్వు సంతోషిస్తావేమో. జాగ్రత్త. నీవు ఆ విధంగా మనసులో అనుకున్న ఎడల, అంటే నీవు మనస్సున కనీసం ఎవరితో అనకపోయినా మనస్సున సంతోషిస్తే, యెహోవా అది చూస్తే ఫస్ట్ నిన్ను అసహించుకుంటాడు. అసహించుకోవడం అంటే ఏంటిది? థూ అనడం కదా. సంఘంతో దేవుడు ఏం చెప్తాడు ప్రకటన గ్రంథంలో? నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను అంటే అర్థం ఏంటిది? థూ. అంతే కదా. అసహించుకొని వాని మీద నుండి, అనగా నీ శత్రువు మీద నుండి తన కోపమును త్రిప్పుకుంటాడు. ఎటు తిప్పుకుంటాడు? ఆ ఫోకసింగ్ నీ మీదకి వస్తుంది. ఇట్లాంటి విషయాలు చాలా పర్టికులర్గా మనం ఆలోచన చేయాలి, చాలా క్లీన్గా అర్థం చేసుకోవాలి. బాగైంది వానికి అనుకుంటాం. అది ఎంత తప్పు, అది ఎంత నేరమో దేవుని దృష్టిలో. వాని మీద నుండి కోపము నీ మీదకి వస్తుంది అట్లా అనుకుంటే అది చాలా తప్పు. ఉపధ్యాయ గ్రంథంలో అంటాడు, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమునంద తగదు, వాని నాశన దినము చూచి నీవు సంతోషింప తగదు. వద్దు, అట్లా చేయొద్దు. కానీ ఇక్కడ యోనాకు మాత్రం వాళ్ళు బాగుపడటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కేవలం వారు బాగుపడతారని, కేవలం వారి మీదికి దేవుని శిక్ష ఆగిపోతుందని నిన్నువే పోకుండా మానుకున్నాడు. ఎటువంటి క్యారెక్టర్ అయి ఉండాలి. చాలాసార్లు యోనా గురించి మామూలుగా వినుంటాం. ఈ యాంగిల్లో ఎప్పుడు వినుంటాం మనం. ఇట్లాంటి యాంగిల్స్లో మనం విన్నప్పుడు ఇదేంది ఇంత వ్యతిరేకతగా బోధ ఉన్నది అని అనిపిస్తుంది. సత్యం అట్లాగే ఉంటుంది. ట్రూత్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ట్రూత్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. క్లియర్గా తన నోటి నుండి తానే కదా చెప్తూ ఉన్నాడు లేఖనంలో. నువ్వు ఇలాంటి వాడు అని నాకు తెలుసు, మరి నన్ను ఎందుకు పిలవడం? అదేదో శిక్ష ముందే శిక్షించవచ్చు కదా. నన్ను పిలవటం, నువ్వు చెప్పటం, పోవటం, నేను రావటం, ఎందుకు? ఎప్పుడు చెప్పిన మాట తెలుసా ఇది? ఇదంతా అయిపోయిన తర్వాత చేప మింగి, చేప పోయేసి మళ్ళా నినివేలోకి అక్కి, ఇవన్నీ జరిగిన తర్వాత మాట్లాడుతున్నాడు. పోయి ఒకవేళ ఆ సముద్రంలో తుఫాన్ రేగి వాళ్ళందరూ తీసుకుపోయేసి ఓడ కెప్టెన్ సముద్రంలో పడేయటం, చేప మింగటం, వాడు మళ్ళీ ప్రార్థన చేయటం, ఏమన్నా ప్రార్థన చేస్తే ఈ చేప పోయేసి నినివే ఒడ్డున కక్కడం, అక్కడ ఈయన సువార్త చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత అంటున్నాడు, నువ్వు ఇందుకే నేను రాంది, ఇందుకే నేను తర్షీషు పారిపోయింది. ఇది యోనా యొక్క తత్వం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటివి ఒకవేళ మన హృదయంలో దాచబడినటువంటి పాపములు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని ఖచ్చితంగా తీసివేసుకోవాలి అని చెప్పి దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. సామెతలు 3:27, మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొంద తగిన వారికి చేయకుండా వెనుక తీయబాకు. నీ దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ చేతిని కత్తిరించి పడేస్తాడు దేవుడు. చంపలేదు, సంతోషించాలి. చేతిని మాత్రమే కత్తిరించి మళ్ళా మారు మనసు పొందేదాకా వెయిట్ చేస్తాడు. అది దేవుని ప్రేమ. మేలు చేయటం నీ చేతనైనప్పుడు అది పొంద తగినటువంటి వాడికి చేయకుండా మానుకుంటే ఎంత నేరమో తెలుసా, ఎంత పాపమో తెలుసా? ఇవన్నీ మనకు పట్టవు. మనం కేవలం బైబిల్ చదివామా, ప్రార్థన చేసామా,
పరిశుద్ధులం అని అనుకుంటాం. అందుకే సంఘాన్ని కూడాను దేవుడు కొరింథీ సంఘాన్ని పరిశుద్ధులారా అని పిలుస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని పరిశుద్ధులకు రాయుట అని పౌలు రాశాడు. కొరింథీ సంఘం పరిశుద్ధమైందని చెప్పి పౌలు రాస్తున్నాడు. ఆ తర్వాత పొట్ట విప్పి చూడ పురుగులుండు. కొరింథీ సంఘం నిండా పుచ్చిపోయి పురుగులు పట్టిపోయింది. ఎన్ని పాపాలు, దుర్మార్గాలు, నీచమైన కార్యాలు, హేయమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కానీ కూడా దేవుడు పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాస్తున్నాను అన్నాడు. పరిశుద్ధులే, పేరుకు పరిశుద్ధులే, పేరుకు విశ్వాసులే, పేరుకు అన్నిటికీ ఓకే, అటెండ్ అవ్వడం ఓకే, లోపల యోనలాగా అంత వ్యతిరేకతన, అంత కక్షణ, శత్రువులే వాళ్ళని కీడు చేశారు. ఇశ్రాయేలు దేశం మీదకి దండించి వచ్చి వాళ్ళందరినీ పట్టుకొని పోయినారు, నిజమే. కానీ దేవుడు వారికి వెళ్ళి 4 సువార్త మాటలు చెప్పు, దేవుని కోపం రగులుకుంటా ఉంది, వచ్చి దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఇదే కదా చెప్పమన్నది. వారికి మంచి మాటలు కూడా కాదు యాక్చువల్గా, చాలా కఠినమైనటువంటి మాటలు. శత్రువు దగ్గరికి పోయేసి ఇంత కఠినమైన మాటలు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? యాక్చువల్గా దేవుడు ఏం చెప్పమన్నాడు? నినివే పట్టణం యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే పట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దుర్గతి, మంచి గతి కాదు, ప్రాస్పరిటీ గాస్పల్ కాదు. ఒకడు వచ్చాడు ఇప్పుడు సిటీలోకి ప్రాస్పరిటీ తీసుకొని, దయచేసి వెళ్ళబాకండి. దేవుని సముఖం నిలబడి తెలియజేస్తున్నాను నేను. ఒక వెళ్ళుంటే ఇంక వెళ్ళబాకండి. ఏం ప్రకటించమంటున్నాడు ఇక్కడ? శిక్షను ప్రకటించమంటూ ఉన్నాడు. సువార్తలో ఇదొక భాగం. మనం చాలాసార్లు క్రిస్మస్ టైంలో చెప్పుకుంటాం. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఎందుకు వచ్చాడంటే ఆయనే పేదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, బంధించబడిన వారిని విడిచుటను, గురుడి వారికి చూపుడు ప్రకటించడం, ఇవన్నీ చెబుతూ చివరికి ఏమంటాడు తెలిసినా? యెహోవా ప్రతిదండన దినమును. శిక్ష ప్రకటించడం కూడా సువార్తనే భాగమే. అంత్యకాలంలో ప్రకటించాల్సింది శిక్షనే. అంత్యకాలం వచ్చింది నినివేకు, అందుకే దేవుడు ఏమని ప్రకటించమని చెబుతూ పంపిస్తున్నాడు యోనాకు? దుర్గతి, నీకు రేపు కలగబోయేటువంటి దుర్గతి. ఎవరన్నా ప్రకటిస్తారా? ఇదిగో నీకు దుర్గతి కలుగుతుందంటే ఏ పాస్టర్ బతికి బట్ట కడతాడా? పాస్టర్లు అంటారు ఆశీర్వాదాలు, దీవెనలు, ఇవి చెప్తే హ్యాపీ. సేవకులందరూ ప్రాస్పెరిటీ వర్ధిల్లుతావు, నీకు స్వస్థత శీఘ్రంగా లభించును, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎంత దుర్మార్గం అంటే అంతకుముందు చెప్పబడినటువంటి మాటలు చెప్పరు. అంతకుముందు చాలా పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి, అవి చేస్తే నువ్వు ఇట్లా ఉంటావని చెప్తాడు వాక్యం యెషయా గ్రంథంలో. కానీ అవి చెప్పరు. అవి చెప్పకుండా డైరెక్ట్గా నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఇదన్నమాట. తప్పుడు గాస్పలేదు. మొత్తం చెప్తే బాగుంటుంది, మొత్తం చెప్పాలి, మొత్తం చెప్పరు. అలాంటి మనస్తత్వం ఇక్కడ మనకు కనబడతా ఉంది. యోనాకు శత్రువు బాగుపడటం నాకు ఇష్టం లేదు, నేను ప్రకటించను, నేను చెప్పను. ఒకవేళ ఆ బిట్టర్నెస్, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఒకవేళ చేదైనటువంటి ఏరు ఏదైనా మీలో మొలిచి దేవుడి నుండి మిమ్మల్ని దూరం చేస్తుందేమో అని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ చేదైన వేరు చిన్నగా మొలిచినప్పుడే మనం దాన్ని తీసేసుకోవాలి. ఎట్లా? ప్రభువుకి చెప్పేసేయాల, ఇదిగో నువ్వేమో నాకు మంచి చేయమని చెప్తున్నావు, అది నా చేయటానికి నాకు మనసుకు ఇష్టపడటం లేదు, కాబట్టి ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలని ప్రభువుని అడగాల. దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించడం అంటే అర్థం అదే. ఏదున్నా చెప్పడం, నాకు ఇష్టం లేదు పోవడం, దానికి మరి నువ్వు ఏదన్నా చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదని ముందే చెప్పుంటే చెప్పలేదు. దాచుకుంటా నా పగను, నా ప్రతీకారాన్ని, నా అయిష్టతను నేను దాచుకుంటా. ప్రభు చెప్పినప్పుడు సరే ప్రభు అంట. తర్వాత టికెట్ కొనుక్కునేదేమో, వెళ్ళేదేమో తర్షీషుకు, ప్రభు చెప్పిందేమో నినివేకు. నేను పోను,
ఖచ్చితంగా పోను. డెడ్ అగైనెస్ట్ ఆయన చెప్పిన రూట్కి ఈ రూటు. ముందు ఒప్పుకుంటే, ముందు చెబితే చెప్పడం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దాచబడినటువంటి పాపం యోనా జీవితంలో. కానీ దేవుడు ఎంత ఎంత ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు అనేటువంటి విషయము యోనా గ్రంథంలో, చిన్న 4 అధ్యాయాల గ్రంథమైనా కూడాను ఎంతో గొప్పగా దేవుని యొక్క క్యారెక్టర్ని అక్కడ మనము చూడవచ్చు. ఇటు నినివేను శిక్షించలేదు, ఇంత రివోల్ట్ అయినటువంటి డెడ్ అగెనెస్ట్గా బిహేవ్ చేసినటువంటి యోనాను కూడా దేవుడు శిక్షించలేదు. అది యేసుక్రీస్తునందు మనం పొందుకున్నటువంటి కృపను నిరర్ధకం చేస్తే దేవుడు ఊరుకోడు. అది కూడా ఉంది. కృప ఇచ్చాడు కదా అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేస్తే దేవుడు ఎంత మాత్రమో సహించడు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉన్నది. కనుక దేవుని కృపను, దేవుని అవకాశాన్ని మనము నిరర్ధకం చేసుకోకూడదు, మిస్యూజ్ చేయకూడదు. మనం ఒకవేళ ఇష్టం లేకపోతే, నాకు ఇష్టం లేదు ప్రభువా ఎట్లా చేయాలా అని చెప్పి దేవుని అడిగితే దానికి ఒక మార్గం తెలియజేస్తాడు. ఆ చేదు నా హృదయం నుంచి పోవట్లేదు, ఆ చేదు పోవట్లేదు, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు చేదు తీసేస్తాడు, ఖచ్చితంగా తీసేస్తాడు. ఒప్పుకుంటే యోనా ఒప్పుకోలే. అతిక్రమం దాచిపెట్టి వాడు వర్తిల్లాడు. ఆ చేదును ఒప్పుకోవాలా, చేదు తీసే ప్రభు, అప్పుడు పోతా, లేకుంటే పోలేను నేను అని చెప్తే తీసేస్తాడు దేవుడు. కాబట్టి దేవుని ఎదుట మనము ఆ విధంగా సమాధానకరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారమై, నిష్కల్మషమైనటువంటి నిర్దోషమైనటువంటి హృదయము తలంపులు కలిగినటువంటి వారమై వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.